హీరోని పరిచయం చేసేకంటే ముందు హీరోయిన్ పరిచయం చేసే ఎంత బాగుందో ఇవిడు మేకప్ వేసుకుంటేనే ఎలాగ ఉంటున్నాడు, మేకప్ లేకుండానే బాగుంది నన్ను అడిగితే. ఓకే మ్యామ్ ప్లీజ్. ఓకే ఏంటి ఆగండి 5 నిమిషాలు ఆగండి 5 నిమిషాలు ప్లీజ్. ఏదో మాట్లాడాలనుకుని వచ్చింది కదా పాప ఆవిడ మాట్లాడినివ్వండి. ఓకే రండి. థ్యాంక్ యూ. కాదు కాదు మీరు అందరూ హాయ్ చెప్తారేమో అని ఎదురు చెప్తున్నారు మేడం గారు. ఒకసారి గట్టిగా హాయ్ చెప్పండి. ఇంకొంచెం గట్టిగా మేడం గారికి కుదిరితే మేడం గారికి ఒక డ్రింక్ అయితే చూసా తీసుకురండి. అలాగని ఏది పడితే కలిపి తీసుకురాకండి, అర్థమైందా? ఓకే. హలో అందరికి. మీలో కొంతమంది కన్నా నేను తెలుసా? తెలుసా? ఓకే, ఒక్కవేళ తెలియకపోతే నా పేరు సప్నా చుగాని. ఇన్స్టాగ్రామ్ లో సప్నా చుగాని అని ఉంటది, తెలుసా? తెలీదా? ఓకే, ఫాలో అయిపోండి. ఫాలో అయిపోయాను. అలా కాదు, ఫాలో అవ్వమన్నారు కదా అని ఆవిడ ఇంటి చుట్టూరు తిరగండి ప్లీజ్. పాపం ఆవిడ రీల్స్ చేసుకొని చక్కగా వాటిని అన్నింటినీ కూడా ఎంజాయ్ చేస్తూ చాలా చక్కగా, నేనైతే రీల్స్ చూసాను ఆల్రెడీ, ఫాలో కూడా అయిపోతున్నాను. కాబట్టి మీరు కూడా మేడంని ఫాలో అవ్వమన్నారు కదా అని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళారంటే మొదలు బాగుంటుంది అది చెప్తున్నాను. ఓకే రెడీ. సో మీరు త్వరగా ఫాలో అయిపోయి నా కంటెంట్ ని చూస్తే రోజు నేను మీకోసం కొత్త కంటెంట్ పెడుతూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ చెప్పాను కదా సప్నా చుగాని అని ఉంటది. సప్నా. సో ఇంకొకటి, మన ఎమ్మెల్యే సార్ ఏకేసీ కాలేజ్ నుంచి ఇక్కడ ప్లేస్ చేంజ్ చేశారు, చాలా బాగుంది. అలవాటు అవడానికి జనాలకి కొంచెం టైం పడుతుంది, కానీ ఎవ్రీ వీక్ ఇలా వస్తూనే ఉండండి. అండ్ ఈవెంట్స్ కండక్ట్ చేసినప్పుడు అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఎవరైనా నేను చెప్పి వింటున్నారా? ఓకే ఓకే, నేను మించి నేనేం మాట్లాడలేను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎంత స్వీట్గా మాట్లాడి నాలాగా అరిసేయకుండా ఆవిడ ఎంతో చక్కగా మాట్లాడింది కదా, కొంచెం గట్టిగా క్లాప్స్ కొట్టండి, ఎంకరేజ్ చేయండి. అలాగే మరి ఆవిడ ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయండి, అలాగే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. అలాగే తేజ్ గారు ఒకసారి బాగున్నారా? ఓకే బాగుంది. ఒకసారి బాగున్నారని అడిగాను కదా. ఓకే ఒకసారి మా వాళ్ళందరూ వచ్చారు. నన్ను గుర్తుపట్టలేదు కదా మీరు, తిని గుర్తుపట్టారా? మరి తినతో పాటు నేను రీల్స్ చేశాను, అప్పుడు చూడలేదు నన్ను, చూసారా? చూసారండి. ఓకే ఒకసారి అందరూ నచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అందరూ అభిమానులే. సరే మధ్యలో ఎందుకు మాట్లాడదామని అందరూ అభిమానులే కదా అని పక్కకి వెళ్ళిపోమన్నారు, వెళ్ళిపోతున్నాను, మాట్లాడేసుకోండి. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ తేజ. మీ అందరికీ తెలిసే ఉంటాను. ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాను, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. మన కుర్రోళ్ళకి మేము వచ్చి ఏదైనా చెప్తే కదా సుత్తిలా ఉంటుంది. మనకి ఏంటంటే డీజే సాంగ్స్ పాటలు పెడితే అందరూ ఫండ్ ఇచ్చి కుర్రోళ్ళందరూ యాక్టివ్గా ఉంటారు, అంతే కదా? అక్కడైతే హ్యాపీ షీట్ ఎంత అయితే ఎంజాయ్మెంట్ చేశారో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఇంకా రాక్ చేద్దాం, అంటే ఇది ఫస్ట్ వీక్ కదా, ఇంకా రాక్ చేద్దాం, ఇంకా జనం ఎక్కువ వస్తారు, ఇంకా ఎంజాయ్ చేద్దాం, ఇంకా చాలా అంటే చాలా ఎంజాయ్ చేద్దాం. మన కుర్రోళ్ళు ఎక్కడ ఉన్న రాకే కదా అందరం. ఏంటి మనం అబ్బాయిల వాయిస్ వినబట్లేదు, వినబడాలి. అందరూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటేనే కదా జరిగి, అన్నీ ఉండాలి. క్లారిటీ
క్లారిటీ ఇవ్వాలి మీరు. అన్నీ ఉండాలంటే కుర్రోళ్ళకి ఆట పాట ఆట పాట అదే తినడానికి ఏం అక్కర్లేదు, వాళ్ళు ఆల్రెడీ ఆడితే పాడితే చాలు అంటారు. మరి అదే కార్యాలు మరి మాలాంటి ఆడపిల్లల గుండెల్లో రాయడి పడ్డది. ఓకే గాయస్, మన ఇన్స్టా ఐడి తెలుసు కదా మీకు, తేజ్02. మనం అంటే స్టార్ట్ చేసి 3 months అవుతుంది అంతే. బట్ మన పుష్ప వీడియో అందరికి తెలిసి ఉంటుంది అంతే. చూసే ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ గాయస్. పుష్ప వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా మీరు సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. మనం అక్కడ హ్యాపీ స్ట్రీట్ అనేది ఎంతైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందో ఇక్కడ కూడా అలాగే కంప్లీట్ చేద్దాం. మంచి మంచి ఈవెంట్స్తో, మంచి మంచి డ్యాన్స్తో, మంచి మంచి ఎంజాయ్మెంట్స్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ గాయస్, లవ్ యూ. ఓకే, థ్యాంక్ యూ తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి హుషారుగా. అండ్ అలాగే ఈయన కూడా అప్పుడప్పుడు కాదులే, రోజు ఫాలో అవ్వండి. రోజు ఏదో ఒకటి పెడతానంట ఆయన, అదే రీల్స్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చే విధంగా కూడా చేయడానికి మరి వీళ్ళిద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఏంటి అదండి, ఏదైనా మీకు కావాల్సింది ఏదన్నా వాళ్ళు కామెంట్ చేస్తే మీకు నచ్చినట్టు చేస్తారని చెప్తున్నా, అంతే కదా? నచ్చిందే కదా మేము చేయడానికి. మీరు అన్ని తేడాగా అంటున్నారండి గురువు గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే అలా కాదు, ఫోన్లోనే మనం ఎప్పుడు సోషల్ మీడియాలోనే వీళ్ళు డాన్స్ చూస్తుంటాం. కాబట్టి నేనైతే ఇప్పుడు తేజ్ గారి డాన్స్ చూడాలనుకుంటున్నాను. అలాగే మేడం, ఎస్, మీ ఇద్దరి డాన్స్ చూడాలి. కాబట్టి ఒక సాంగ్ అయితే మీ ఇద్దరి కోసం ప్రజెంటేషన్ చేస్తాను. తేజ్ గారు ఏంటి వెనకాల ఎట్టుకోకండి, ఎల్లరండి చేతులు, ఎదరకండి. ఓకే, సిగ్గుపడగాను బాబు, ఏదో కొత్త పెళ్లి కూతుర్లు మేము ఎత్తికినట్టు ఉంది. మీరు అలా సిగ్గుపడుతుంది, మీకంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ కాబట్టి. బాగాను మామూలుగా ఉంటుంది. మరి యాంకర్ అంటే బాగా వచ్చేస్తుంది అంటే రోజు మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాడు ఆయన. చెప్పండి, అది తేడాగా అర్థమవుతుంది. ఓకే, రెడీ? సాంగ్ ప్లే చేయండి. ఎస్, మైక్ ఎలా ఇచ్చండి, మాకు ఇచ్చండి. అయ్యా ఇదిగో మేడం చూస్తే చాలా క్లాస్ గా ఉంది, మన చూస్తే మా సాంగ్లు వేయద్దు అసలు. ప్లీజ్, నేను ముందు నుంచి చెప్తున్నాను, మా సాంగ్స్ అనేవి అసలు ప్రెజెంటేషన్ చేయొద్దు, ఓన్లీ క్లాస్ సాంగ్స్ మాత్రమే కావాలి. ప్లీజ్, మా సాంగ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రెజెంటేషన్ చేయొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే, రెడీ? మ్యామ్ రండి, రండి, ఏం పర్లేదు, ఇలా ఏం లేదు, మనం పెడగలు కొట్టేస్తే అయిపోయింది అంతే. రండి తేజ్ గారు, రండి. రాదా, మా వాళ్ళు నేర్పిస్తారు, రండి. గోదావరి గట్టుపై మెరసాగమనిలా, పెద్దంటి దానిలా, బంగారు గనిలా, సుతానే నిన్నిలా, నా రెండు కన్నులా, కళ ఉన్న కళ్ళకే కటుకే, మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా, సన్నాయి మొదలా, సందడ పాటలా, సందడ తెచ్చావే నీలా, చూసి ఓకే, థ్యాంక్ యూ సో మచ్.